శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కర్నూలు పోలీసులు తెలిపారు. ప్రజలకు శాంతి భద్రతలపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు సివిల్ పోలీసులు రూట్ మార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం నుంచి కొండారెడ్డి బుర్జు వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో 2, 3 పట్టణ సీఏలు నాగరాజరావు, శేషయ్య పాల్గొన్నారు. ఈ నెలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, వినాయక చవితి పండుగలు ఉన్నందున ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నామని 3వ పట్టణ సీఐ శేషయ్య తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారి యొక్క డిఎస్పీ గారు బాబారావు గారు, అలాగే వారి యొక్క ఆర్ఐలు, ఎస్ఐలు, వారి సిబ్బంది, అలాగే 3 టౌన్ సిఐ నేను, అలాగే 2 టౌన్ సిఐ గారు నాగరాజరావు సారు, మేమందరం కూడా మా యొక్క టౌన్ డిఎస్పీ శ్రీ బాబుప్రసాద్ సార్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో ఫుడ్ పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఈ ఫుడ్ పెట్రోలింగ్ మనకు రాబోతున్నటువంటి స్వాతంత్ర దినం వేడుకలకు సంబంధించి, అలాగే వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి పట్టణంలో ఎలాంటి అసాంఘిక చర్యలు కానీ, లేదంటే ఎలాంటి రౌడీ ఎలిమెంట్స్ కానీ, లేకపోతే ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎలాంటి చర్యలు కూడా ఎవరు కూడా తీసుకోకూడదు, అలాంటివి జరగవు. అలాగే ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఈ వేడుకలను జరుపుకోవాలి అనే ఉద్దేశంతో, ప్రజలకు ఒక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో మనం ఈ విధంగా ఈ ర్యాపిడ్